గీతాంజలి మృతిపై స్పందించారు జూనియర్ ఎన్టీఆర్. సో ఇటీవల వైసీపీకి సంబంధించి తమకి భూమి వచ్చిందని, మరి జగన్మోహన్ రెడ్డి మాకు సొంత పట్టా ఇచ్చారంటూ చెప్తున్నారు. దీంతో గీతాంజలికి సంబంధించినటువంటి విషయాలు క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ఆ తర్వాత కొద్ది కాలానికే మరి ఆమె మరణించడం ఇప్పుడు అందరికీ అనుమానంగా మారింది. మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మరి ఇంటి పథకం వల్ల తనకి ఇల్లొచ్చిందని, అమ్మఒడి పథకం ద్వారా నాకు 5 సార్లు డబ్బులొచ్చాయని చెప్పడం, కొంతమంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు చేసిన ట్రోల్స్ వల్లే ఆమె ఆత్మహత్యకి పాల్పడిందని, ఆ ట్రోల్స్‌ని భరించలేకే ఆమె సెన్సిటివ్‌గా మారి రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం ప్రయత్నించింది. హాస్పిటల్‌కి తీసుకెళ్లినటువంటి 2 రోజుల తర్వాత ఆమె మరణించారు. ఈ నేపథ్యంలో చాలామంది ఇదంతా వైసీపీకి చేస్తున్నటువంటి డ్రామా అని అంటుంటే, లేదు టీడీపీ చేసిన ట్రోల్స్ వల్లే ఆమె చనిపోయిందంటూ వైసీపీ వాళ్ళైతే బ్లేమ్ చేస్తున్నారు. దీనిపైన తాజాగా స్పందించారు జూనియర్ ఎన్టీఆర్. అసలు దీంట్లో తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన సంబంధం ఉంది? ఆమె చనిపోయిన సమయం, టీడీపీ నుంచి వచ్చిన ట్రోల్స్ వీటన్నిటికీ కూడా డిఫరెన్స్ ఉన్నాయి. సో ఆమె మరణానికి ఏవైనా వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు. ఒక వ్యక్తి మరణం అనేది 100% అది తప్పుడు నిర్ణయమే. మరి ఎంతో చక్కటి పిల్లలున్నారు. అందమైన భవిష్యత్తు ఉంది. మరి తను అలా బలవన్మరణానికి పాల్పడిందా? లేదా ఆమెను హత్య చేసి ఎవరైనా దీనిని బలవన్మరణంగా మార్చి మరో పార్టీపై రాజకీయ ప్రయోజనం కోసం చేశారా? గీతాంజలి మృతి మాత్రం ఎలాగైనా ఒక ఇద్దరు పిల్లలకు తల్లి లేకుండా చేసిందని, ఇది అత్యంత దారుణమైనటువంటి ఘటనగా అయితే మారుతుందని, దీని గురించి అధికారులు సీరియస్‌గా దర్యాప్తు చేసి అసలు దోషుల్ని బయటపెట్టాలని కోరుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మరి నిజంగానే గీతాంజలి మృతి వల్ల భర్త, ఇద్దరు పిల్లలు మరి నిజంగానే ఒక తల్లి ఆదరణకు నోచుకోలేని వాళ్ళయ్యారు.